కార్యాలు, ఆయన గొప్ప కార్యాలు ఎంతో బ్రహ్మాండమైనటువంటి అంట. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉండేయంట. ప్రియులారా, ఈ దినాన్ని కూడా మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు మన మధ్యలో ఉండి ఆయన కార్యాలని మనకు వివరించడానికి ఆయన మన మధ్యలోనికి వచ్చాడు. మన పితరుల కాలంలో చూసినట్లయితే ప్రియులారా, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన పితరులు అనేకమైనటువంటి చూశారు. అదేవిధంగా యేసయ్య ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత కూడా ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు, ఆయన ఆయా ప్రాంతాల్లో వెళుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఆ అద్భుత కార్యాలను బట్టి, ఆ ఆశ్చర్య కార్యాలను బట్టి వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా ఈ దినాన ప్రత్యేకముగా దేవుని ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుచేతనే మొదటి వచనములో 105వ కీర్తన మొదటి వచనంలో చూసినట్లయితే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆ జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆ దేవుని ఆశ్చర్య కార్యములు అన్నిటినీ బట్టి సంభాషణ చేయుడి. ఏ కార్యాలను బట్టి సంభాషణ చేయాలా? దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని అద్భుత కార్యాలు, దేవుని గొప్ప కార్యాలను బట్టి మనం సంభాషణ చేసుకొని ఆ కార్యాలు మన పితరుల పట్లను, యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు ప్రజల పట్లను అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేసి అనేకమైనటువంటి స్తుతి పొందినటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. ప్రియులారా, మన పితరుల కాలంలో చూసినట్లయితే అనాది కాలంలో మోసే దగ్గర నుండి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఎన్నో పర్యాయాలు మనం మాట్లాడుకున్నాం. ప్రియులారా, ఐగుప్తు దేశానికి వెళ్ళే ముందు ప్రభువా నేనేమి చేయాలి, నేనేమి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయాలని దేవునిని మోసే అడిగినప్పుడు మొదటిగా తనకి చేతికిచ్చినటువంటిది ఒక కర్ర. ఆ కర్ర ద్వారా ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు అక్కడ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో చేసినటువంటి కార్యాలు ఎన్ని అని మనం ఆలోచన చేస్తే ఐగుప్తు దేశంలో చేసిన కార్యాలు 10 ఉన్నాయి. ఆ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయబట్టే వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఆ దేశం నుండి విడుదల పొందారు. ఈ ఐగుప్తు దేశములోనికి చూసినట్లయితే ఐగుప్తు దేశము లోకమునకు సాదృశ్యంగా ఉందట. దేనికి? లోకానికి సాదృశ్యంగా ఉంది. ఇజ్రాయేలీలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశములో వచ్చి 70 మంది వచ్చి కొలవలేనటువంటి జనాభాగా పెరిగిన తర్వాత బానిసత్వము నుండి విడిపించడానికి దేవుడు గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అక్కడ చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎన్నోసార్లు మనం ధ్యానం చేశాం. అదే విధముగా యేసయ్య కూడా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన ఎక్కడుంటే అక్కడ, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్ప గొప్ప కార్యాలు చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలము. ప్రియులారా, చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. మేలు పొందినటువంటి వారు దేవుణ్ణి ఏ విధంగా స్తుతించారో, ఏమి అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యం జరిగిందో చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవుచుండగా సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా ఎంతమంది ఉన్నారట? 10 మంది కుష్ఠరోగులు
ఆయనకు ఎదురుగా వచ్చారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. కుష్ఠ రోగులు ఎక్కడ ఉంటారంటే పట్టణంలో ఉండరు వాళ్ళు. కుష్ఠరోగులు ఎక్కడ ఉంటారంటే ధర్మశాస్త్ర ప్రకారముగా కుష్టి వచ్చినటువంటి వారిని ఊరు వెలుపల ఉంచాలి ప్రియులారా. కాబట్టి ఆయన సమరయ గలిలయ ప్రాంతం గుండా వెళ్ళుచూ ఉంటుండగా 10 మంది కుష్ఠరోగులు ఒక దగ్గరే ఉన్నారు. యేసయ్య వస్తున్నాడని తెలుసుకున్నారు. యేసయ్య అద్భుత కార్యాలు చేస్తున్నాడని, యేసయ్య ఆశ్చర్య కార్యాలు, యేసయ్య గొప్ప కార్యాలు చేస్తున్నాడని తెలుసుకొని వారందరూ కూడా యేసయ్యను ఎదుర్కొన్నట్టుగా అక్కడ కనబడతా ఉంది ప్రియులారా. రోగము కలిగినటువంటి వారు, వ్యాధి కలిగినటువంటి వారు, బంధింపబడినటువంటి వారు, గ్రామంలో ఉన్నటువంటి ఉండవలసినటువంటి వారు, పట్టణంలో ఉండవలసినటువంటి వారిని ఎక్కడున్నారంటే ఊరు వెలుపల ఉండవలసిన వారి దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకములోనికి వచ్చి బంధింపబడిన వారిని, బాధపడుచున్న వారిని, కట్లతో బంధించబడినటువంటి వారిని, గుడ్డి వారిని, వీరందరినీ కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయాలని యేసయ్య లోకములోనికి వచ్చాడు. నశించిపోయేదాన్ని వెదికి రక్షించడానికే యేసయ్య ఈ లోకములోనికి వచ్చాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించడానికే యేసయ్య ఈ లోకములోనికి వచ్చాడు. అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యారట. ఎదురయ్యి అంటున్నారు ఆయనతోని, ఆయనకు ఎదురుగా వచ్చి యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేస్తున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. 10 మంది కుష్ఠరోగులు కేకలు వేస్తున్నారంట, యేసయ్యా మమ్మలను కరుణించయ్యా, కరుణించయ్యా. మేము ఊడిలో పట్టణంలో లేకుండా మమ్మల్ని బయటికి పంపించేశారయ్యా. మమ్మల్ని ఎవరి దగ్గరికి రానివ్వటం లేదయ్యా. మమ్మల్ని ఎవరిని ముట్టనివ్వటం లేదయ్యా. మమ్మల్ని ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లోనికి రానికుండా ఉన్నారయ్యా అని ఆయన బ్రతిమలాడుకుంటున్నారు ప్రియులారా. ఎందుకంటే దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. అక్కడ చూసినట్లయితే అయా మమ్మల్ని ముట్టండి, మమ్మల్ని తాకండి అని బ్రతిమలాడుకున్నప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చదువుదాం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మలను మీరు యాజకులకు కనపరుచుకొనుడి వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. నిజమే, మీరు స్వస్థత పొందాలనుకుంటున్నారు, మీరు ఆశ్చర్య కార్యం చూడాలనుకుంటున్నారు, మీ యందు విశ్వాసం ఉన్నదా లేదా, మీ యందు నమ్మకం ఉన్నదా లేదా, మీరు వెళ్ళి యాజకుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఆ ఆజ్ఞ అనుసరించి నడుచుకుంటారా లేదా అని, ఆ మాట వింటారా లేదా అని, దాని ప్రకారం నడుచుకుంటారా లేదా అని, దేవుని మాట వింటారా లేదా అని, దేవుని మాట ప్రకారం నడుచుకుంటారా లేదా అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరెళ్ళి యాజకులకు కనపరుచుకోండి, చాలు మీకు స్వస్థత వస్తుంది, గొప్ప అద్భుత కార్యం మీరు చూస్తారు, గొప్ప ఆశ్చర్యకార్యం మీరు చూస్తారని అక్కడ యేసయ్య వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. నమ్ముతున్నారంటారా వాళ్ళు? నమ్ముతున్నారా? నమ్మటలేదా? ప్రియులారా, మనం కూడా నమ్మాలా. దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎప్పుడు నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మన బ్రతుకుల్లో దేవుడు కార్యం చేస్తాడంటే దేవుని మాట విన్నప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు నీ బ్రతుకులో గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. నీ ఇంటిలో గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. నీ బిడ్డల పట్ల గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. లేకుంటే నీ కుటుంబం పట్ల గొప్ప అద్భుత కార్యం చేస్తాడు దేవుడు. అందుచేతనే దేవుడు అంటున్నాడు, నా మాట విన్నట్లయితే, నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే మిమ్మల్ని నేను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతాను. మీరు వింటారా? నా కుమారుడా, నా కుమార్తె అని ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ కుష్ఠరోగులతో మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళి ఎవరు కనపరుచుకోమంటున్నాడు? యాజకులకు కనపరుచుకోండి. వెళ్ళి 10 మంది బయలుదేరారు. యాజకులు కనపరుచుకోవాలని పరుగులు తీశారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం? స్వస్థత పొందాలా? ఏంటి వారి ఆలోచన? బాగుపడాలా? వారికున్న రోగమంతా పోవాలా?
ఎక్కడో బయట ఉన్నటువంటి వారు ఎక్కడికి రావాలా? పట్టణంలోనికి రావాలా? లోకములో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధిలోనికి రావాలా? దేవుని ఆలయంలోనికి రావాలా? దేవుని దగ్గరికి రావాలా? దేవుని బిడ్డలుగా చేయబడాలి అని దేవుడు ఆలోచన చేసి గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు. పిల్లారా, 10 మంది బయలుదేరారు. ఎక్కడికి వెళ్తా ఉన్నారు? యాజకుడి దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఏముంది? రోగం, కుష్ఠరోగం ఉంది. ఈ కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవాలా, ఈ బాధను పోగొట్టుకోవాలా, ఈ వ్యాధిని పోగొట్టుకోవాలా, ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలా, ఈ బాధను పోగొట్టుకొని సంతోషంగా ఉండాలా, ఆనందంగా ఉండాలని పరుగులు 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 తీస్తా ఉన్నారు. ఎక్కడికి? యాజకుడి దగ్గరికి వెళ్తా ఉన్నారు. ప్రియులారా, 10 మంది కూడా యాజకుడి దగ్గరికి వెళ్ళారు. వారు కనపరుచుకున్నారంటారా? చదవండి, అక్కడ చదువు. వారు వెళ్ళుచుండగానే, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని మాట విని వారు వెళ్ళుచుండగానే వారందరూ కూడా ఏమయ్యారంట? శుద్ధులయ్యారట. అంటే స్వస్థత పొందారట. గొప్ప అద్భుత కార్యం జరిగింది, గొప్ప ఆశ్చర్యకార్యం జరిగింది. మధ్యలో ఉండగానే వారికి స్వస్థత వచ్చింది. ఆయన మాట విన్న వెంటనే స్వస్థత వచ్చింది. ఆ 10 మంది కూడా ఎంత సంతోషించుంటారంటారు, ఎంత ఆనందించుంటారు. ఎంతో కాలం నుండి ఊరు వెలుపల ఉండబడినటువంటి ఆ కుష్ఠరోగులు, ఆ బాధ అనుభవిస్తున్నటువంటి, ఆ రోగము కలిగినటువంటి రోగగ్రస్తులు, ఎక్కడ ఎవరిని దగ్గరికి చేరనీయకుండా దూరంగా ఉంచేటటువంటి ఆ కుష్ఠరోగులు, ఊరు వెలుపల ఉన్నటువంటి వారిని దేవుడు మధ్యలో వెళ్ళగానే స్వస్థత కలిగిద్దంటే వారు ఎంత సంతోషము, వారికి ఎంత ఆనందము కలిగిందో. ఆ 10 మందికి కూడా దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వారికి స్వస్థత కలిగింది కానీ, వారికి బాగుపడ్డారు కానీ, వారు సంతోషపడ్డారు కానీ, వారు ఆనందపడ్డారు కానీ, వారు రోగాన్నంతటిని పోగొట్టుకున్నారు కానీ, ఎంతమంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చారు, ఎంతమంది బాగుపడినటువంటి వారు కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో దేవుని మహింపరిచారు. మనం చూసినట్లయితే ప్రియులు, అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. చదువుదాం మాటని. ఆ వారిలో 10 మంది స్వస్థత పొందారు, 10 మంది బాగుపడ్డారు, 10 మంది కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నారు, 10 మంది జబ్బును పోగొట్టుకున్నారు, 10 మంది కూడా దేవుని మాట విని ముందుకు వెళ్ళారు. కానీ దానిలో కృతజ్ఞత కలిగినటువంటి వారు ఎంతమంది అంటే ఒక్కడు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరుడా, ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదనలతో కలిగినప్పుడు, తిండి దొరకనప్పుడు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వేదనలు చెందినప్పుడు యేసయ్యను నువ్వు అంగీకరించావు. యేసయ్యను అంగీకరించిన తర్వాత నీవును నీ కుటుంబమును దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా ఒకప్పుడు దూరస్తులము నీకు, ఒకప్పుడు పాపముతో శాపముతో నిండినటువంటి వారము, ఒకప్పుడు అపవిత్రతో నిండినటువంటి వారము, ఎందుకు పనికిరానటువంటి మమ్మలను ప్రభువా నీ ఉచితమైనటువంటి కృప చేత మమ్మలను కడిగి, మమ్మల్ని శుద్ధీకరించి, మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నావయ్యా. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో దేవుని సన్నిధిలోనికి నేను వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని ఎంతమంది అనుకుంటున్నారు? ఎంతమంది రక్షింపబడ్డారు? ఎంతమంది స్వస్థత పొందారు? ఎంతమంది బాగుపడ్డారు? వారందరూ వచ్చినట్లయితే ఈ దినాన ఈ ఖాళీ కుర్చీలు కనపడకపోవును. ప్రియులారా, కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఎన్నో ఆశ్చర్య కార్యాలు మీ బ్రతుకులో చూశారు, ఎన్నో గొప్ప కార్యాలు చూశారు. రోగం ఉన్నప్పుడు, అయ్యా నాకు రోగం పోవాలి, నాకు బాధ పోవాలని ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుడు స్వస్థపరచగానే మరలా దేవుణ్ణే మర్చిపోతా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగులు కూడా స్వస్థత పొందారు. ప్రియులారా, ఈ 10 మందిలో చూస్తున్నట్లయితే చదవండి, ఆ మాటలు చదువుకుందాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దం చేస్తూ ఉన్నాడట. ఎంత సంతోషం వచ్చిందో, ఎంత ఆనందం వచ్చిందో. రోగం పోయేసరికి ఎంతమందికి వచ్చింది ఆనందం, సంతోషం? ఒక్కడికే వచ్చింది. ఒక్కడు మాత్రమే గొప్ప శబ్దం చేస్తున్నాడు. ఏమని శబ్దం చేస్తున్నాడు ఆయన? ఏమని శబ్దం చేస్తున్నాడంటే, దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి
ఆ దేవుని మహింపరుస్తున్నాడట, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడట, దేవుణ్ణి హెచ్చిస్తున్నాడట. నీవే లోకరక్షకుడు అయ్యా, నువ్వే సర్వాధికారివయ్యా, నువ్వే సర్వ సృష్టికర్తవయ్యా. భూమిని, ఆకాశమును, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాదుల్ని, సమస్తమాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడవు నీవే. కాబట్టి ఇదిగో నీ ద్వారా నేను స్వస్థత పొందుకున్నానయ్యా, నీ ద్వారా నేను బాగుపడ్డానయ్యా, నీ ద్వారా నా కుష్టి పోయిందయ్యా, నీ ద్వారా నా వ్యాధి పోయిందయ్యా, నీ ద్వారా నా సమస్త రోగాలన్నీ పోయినాయ్యా, నీ ద్వారా నా బలహీనతలన్నీ కూడా పోయినాయి ప్రభువా అని వెలుగెత్తి అరుస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. సహోదరుడా, ఈ పరిశుద్ధ దినములో, ప్రభు దినములో నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎన్ని మేళ్ళు పొందుకుని ఉంటావు. దేవుణ్ణి స్తుతించమంటే నోరు రాదు, దేవుణ్ణి ఆరాధించమంటే నోరు రాదు, దేవుణ్ణి మహింపరచమంటే నోరు రాదు. కఠినమైనటువంటి హృదయం కలిగి ఆరాధన చేయమంటే, స్తుతి చెల్లించమంటే, దేవుణ్ణి మహింపరచమంటే నీ తలంపుల్లోనికి ఆ గొప్ప శబ్దము రాదు. ఇక్కడ ఒకడు 10 మందిలో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి తిరిగి మళ్ళా వచ్చాడు. యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు లోకరక్షకుడు అయ్యా, ఈ లోకములో ఉన్న వారందరినీ రక్షించడానికి నీవు వచ్చేవారు నేను నమ్ముతున్నాను. గొప్ప శబ్దంతో ఏం చేస్తున్నాడు అక్కడ? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన పాదముల యొద్ద ఏం చేశాడంట? సాగిల పడ్డాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరం కూడా ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనలను క్రీస్తు యేసులో బ్రతికించినటువంటి ఆ దేవాది దేవుడు ఈ దినమున, ఈ సమయంలో మన మధ్యలో, మన స్తుతుల సింహాసనం మీద ఆశ్చర్యుడిగా ఉన్నాడు. మనమందరం కూడా ఏం చేయాలా? ఆయన పాదముల దగ్గర సాగిలపడి నమస్కారం చేయాలా? ఆయన పాదముల దగ్గర సాగిలపడి నమస్కారం చేసి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలా? ప్రియులారా, నా బ్రతుకుని మార్చవయ్యా, నా జీవితాన్ని మార్చవయ్యా, అయ్యా నన్ను ఒక మనిషిగా చేసావు ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడవయ్యా, నువ్వెంత శక్తి కలిగిన దేవుడవయ్యా, అయ్యా నా కోసమే ఈ లోకానికి వచ్చావు ప్రభా అని నీవు, నేను, మనమంతరం కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లయితే ఆయన సంతోషించే దేవుడు, ఆయన ఆనందించే దేవుడు, ఆయన దీవించే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పాదముల దగ్గర సాగిలిపడి అంటా ఉన్నాడు. చదవాలా? అందుకు యేసు, ఏమైందయ్యా, 10 మంది కదా మీరు వచ్చింది, తిరిగి ఒక్కడవై వచ్చావేంటి, వారేమయ్యారు అని అడుగుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు 10 మంది యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాను, మధ్యలోనే మీరు వెళతారో లేదో అనుకున్నాను, మధ్యలోనే మీకు స్వస్థత వచ్చింది. 10 మంది స్వస్థత పొందలేదా? 10 మంది బాగుపడలేదా? 10 మంది రోగము పోలేదా అని వచ్చినటువంటి ఒక వ్యక్తితో అడుగుతా ఉన్నాడు యేసయ్య. అప్పుడు అడుగుతా ఉన్నాడు, అక్కడ అడుగుతున్నాడు, చూడండి ఏమని అడుగుతున్నాడు? 10 మంది శుద్ధులైరు కాదా? ఆ 90 ఎక్కడా? ఆగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో 10 మంది స్వస్థత పొందారు కదా, 10 మంది ఏమైపోయారు? సియోను ప్రార్థనా మందిరంలో 75 కుటుంబాలు ఉన్నాయి. 75 కుటుంబాలు ఏమైపోయినాయి ఈ దినాన్న? ఎక్కడికి వెళ్ళి ఈ దినాన్న దేవుని సన్నిధికి రాకుండా, దేవుని దీవెనలు పొందకుండా, దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా, దేవుణ్ణి స్తుతించుకోకుండా, దేవుణ్ణి కనపరచకుండా, దేవుణ్ణి మహింపరచకుండా, ఆయన అద్భుత కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు చూసి కూడా ఎంతమంది దేవుని సన్నిధికి రాకుండా భీష్మించుకుని పోయి ఉన్నారో వారందరికీ దీవెనలు వస్తాయి అంటారా? వారందరికీ ఆశీర్వాదాలు వస్తాయి అంటారా? వారందరికీ మేలులు జరుగుతాయి అంటారా? వారందరికీ ఉపకారాలు జరుగుతాయి అంటారా? వారందరికీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి ఇంటిలో, వారి గృహాల్లో, వారి బిడ్డల పట్ల, వాళ్ళ పట్ల జరుగుతాయి అంటారా? ఈ యొక్క పరిశుద్ధ దినములో మనమందరం గుర్తు చేసుకోవలసినటువంటి దినమై ఉంటున్నది ప్రియులారా. 10 మంది స్వస్థత పొందారు, ఒక్కడు మాత్రమే దేవుని దగ్గరికి వచ్చాడు కృతజ్ఞత కలిగి. ఆ ఆశ్చర్య కార్యాన్ని, ఆ అద్భుత కార్యాన్ని బట్టి, ఆ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉంటున్నాడు ప్రియులారా. ఈ ప్రభు దినములో, ఈ పూజ దినములో, ఈ ఆరాధన దినములో మనమందరం కూడా మన పట్ల, మన బ్రతుకులో, మన జీవితంలో చేసినటువంటి
ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి, నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మనం చేసేది ఏంటంటే, మన మధ్యలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడు, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడుగా దేవాది దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా సాగిలపడి నమస్కారం చేసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అప్పుడు సంతోషించే దేవుడు, అప్పుడు ఆనందించే దేవుడు అయ్యున్నాడు. అప్పుడు అక్కడ ప్రాంతంలో ఉన్న వారందరూ ఏమనుకుని ఉంటారు? వీరు ఇంతకు ముందు 10 మంది కదా, 10 మంది కుష్ఠరోగం కలిగినటువంటి వారు కదా, ఈ కుష్టి ఏ విధంగా పోయింది, ఏ విధంగా పోగొట్టుకున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఏ విధంగా ఈ జబ్బు పోయిందని వారు తెలుసుకొని ఆ ప్రాంతంలో ఉన్న వారంతా, ఆ దేశంలో ఉన్న వారంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారట, దేవుని యందు నమ్మకం ఉంచారట, యేసయ్య దగ్గరికి చేరుకున్నారట. ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలని చూసి అందరూ కూడా దేవుని మహింపచ్చినట్లుగా అనేక చోట్ల వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ పరిశుద్ధ దినములో దేవుడు మనకి ఈ దినాన్ని చూడటానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ కృప కలిగినటువంటి దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల, నీ పట్ల బలహీనతల సమయంలో, కష్టంలో ఉన్నటువంటి సమయంలో, ఇరుకులో ఉన్నటువంటి సమయంలో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమయంలో దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు, నువ్వు నిజముగా ప్రార్థన చేసినప్పుడు, నిజముగా మొర్రపెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉండి నిన్ను స్వస్థపరచలేదా? ఆయన సమీపంగా ఉండి నీ కన్నీటిని తొడవలేదా? ఆయన సమీపంగా ఉండి భయపడకము నా కుమారుడా, నా కుమార్తె, ధైర్యంగా ఉండు, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నానని చెప్పలేదా? నీతో నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? విశ్వాసం కలిగి ఉంటున్నావా? నమ్మకం కలిగి ఉంటున్నావా? నువ్వు విశ్వాసం కలిగి ఉంటే కుష్ఠరోగితో యేసయ్య అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే నీ కుటుంబంలో ఇంకా అద్భుత కార్యాలు ఎన్నెన్నో చూడగలవు, ఇంకా ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో చూడగలవు, ఎన్నో గొప్ప కార్యాలు చూడగలవు. కాబట్టి మనమందరం కూడా అలాంటి జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలోనికి వచ్చాం. కాబట్టి మనమందరం కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో, సత్యముతో ఆరాధించి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి కనపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ ఘనపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మహా కృపను బట్టి ఇదే నాన్న ప్రత్యేకముగా మీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలను బట్టి మేము స్తుతించడానికి నీ సన్నిధికి వచ్చాం ప్రభా. మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో రక్షణ దినం నుండి నేటి దినం వరకు ఎన్నెన్నో కార్యాలు చూసాం ప్రభా. అయా చెప్పనశక్యమైనటువంటివి, మహిమ యుక్తము కలిగినటువంటి కార్యాలని ప్రభా మా బ్రతుకుల్లో చేశారు. ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని మార్లు స్తుతించినా నీ రుణము తెచ్చుకోలేం ప్రభా. మా జీవిత కాలం అంతా స్తుతించినా మీ రుణము తెచ్చుకోలేమా? ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో నాతో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, 10 మంది స్వస్థత పొందారు ప్రభా. ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు వారి పట్ల చేసావు నాయన. ఎవరూ చేయలేనటువంటి అద్భుత కార్యం చేశారు ప్రభా. 10 మందిని స్వస్థపరిచారు. కానీ మీ అందు విశ్వాసం ఉంచి కృతజ్ఞత కలిగి ఒక్కరు మాత్రమే అయా నీ దగ్గరికి వచ్చినట్లుగా నాతో మాతో మాట్లాడు ప్రభా. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ అందు భయభక్తులు కలిగి నీ సన్నిధికి వచ్చి ప్రభా సాగిలపడి నమస్కారం చేసి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి హెచ్చించే భాగ్యం ప్రతి వారికి దయచేసి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.